నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నేను ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తా. వీడిని దరిద్రుడు అని తిడదామో, తెలివి తక్కువోడు అని తిడదామో, దురహంకారి అని తిడదామో, లేకపోతే ఇంత మతపిచ్చేంట్రా అని అడుగుదామో తెలియదులే. కానీ వీడికి మహారాష్ట్ర పోలీసులు మంచి బుద్ధి చెప్పిండట. సరే, అక్కడితో సరిపోయిద్దా అనంటే అలాంటివి సరిపోవు. ఇలాంటి వాళ్ళకు వెంటనే శిక్షలేస్తే తప్ప ఇలాంటివి చేయడానికి ఎవరు బయటికి రావాలన్నా భయపడతారు. ఎవరు చెప్పారు? ఎందుకు రాముడి మీద అంత ద్వేషం? ఏం చేశాడు రాముడు? దేశంలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకోవడమా? రామరాజ్యం స్థాపించాలి అని కోరుకోవడమా? ఆయన పుట్టిన ప్రదేశంలోనే ఆయనకు గుడి కట్టించడమా? అరే, ఆయన పుట్టినూరండి. ఇంత కక్ష! మొన్నటికి మొన్న తమిళనాడులో మనం చూసాము. అన్నమలైకి సంబంధించి ద్వేషాన్ని కక్కడానికి ఒక మేక మీద అన్నమలై అనే పేరు రాసి పేరు రాయలే, ముఖానికి స్టిక్కర్ అంటించి బలిచ్చేసిండ్రు. ఇక్కడ ఈ యదవ అంతకంటే దరిద్రం చేసిండు. చూడుండ్రు, చెప్తా. కనబడుతుందా? ఇది గొర్రెో మేకో నాకు ప్రాపర్గా తెలియదు. RAM రామ్. ఈ మనిషి ఎవరో అనేది కూడా నేను చూపిస్తా. ఇగో బాబు, క్యాబ్ పెట్టుకున్న మన మతతత్వ మేధావి, అహంకారి. నా దృష్టిలో అయితే అంతే. ఏ మతం చెప్పింది పరాయి ధర్మాన్ని అనుక్షణం బాధించమని, పరాయి ధర్మాన్ని హింసించడం కోసం ఇలాంటి జంతువులను గోసబుచ్చుకోమని? అలా చెప్పే ఒక మతాన్ని ఎలా గౌరవిస్తారు? అందరూ కలిసి సంతోషంగా ఉండాలి, అందరూ కలిసి సోదరభావంతో ఉండాలి, మన మతాన్ని ప్రేమించాలి, పరాయి మతాన్ని ధర్మాన్ని గౌరవించాలి అనేది నేర్పించాలి. కానీ మన మతం మాత్రమే, ఇంకే మతం ఉన్నా సరే మాకు పనికిరాదు, ఆ మతాన్ని ఆ మతంలో ఉన్న వాళ్ళందరినీ చిత్రహింస పెట్టుడే అనుకునే ఇలాంటి దుర్మార్గుల్ని ఏమనాలి? దీనికి సంబంధించిన ఆర్టికల్ని మేము ముందుంచుతా. ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరు మహమ్మద్ షఫీ. వీడికి అహంకారం నెత్తి మీదకి వచ్చింది. అహంకారం కాదు, మతతత్వ పిచ్చి. అహంకారం అనరు దీన్ని, పొగరు, బలుపు అలాంటి పదాలు ఉపయోగించాలి. 4 డబ్బులు చేతికొస్తే వీడు తనకు తాను హీరోలో భావిస్తారు. ఇలాంటి వాళ్ళు హీరోలు కాదు, రాక్షసులు, నరరూప రాక్షసులు, మానవ రూపంలో తిరుగుతున్న రాక్షసులు. వయస్సులో పెద్దవాడై ఉండి యువకులకు మంచి చెడు చెప్పాల్సిన వయస్సులో అహంకారాన్ని ప్రదర్శించాడు. వయస్సు పెరిగితే సరిపోదు, బుద్ధి పెరగాలి, జ్ఞానం పెరగాలి, సమాజం మీద అవగాహన కలగాలి, దేశం మీద ప్రేమ ఉండాలి. గివి లేని ఇలాంటి ఎదవలు మన దేశంలో మస్తు మంది ఉన్నారు. ఆ ఎదవల్ని సుడో సెక్యులర్ అనే పేరుతోటి కాపాడే చాలా పార్టీలు, చాలా మంది నాయకులు రెడీగా ఉంటారు. ఎట్లా అంటే వీళ్ళ కాలు గోరు ఉడితే పాపం వాళ్ళకు నొప్పి అయినట్టు. కానీ ఇక్కడ పాపం ఇలాంటివన్నీ జరుగుతున్నా వీళ్ళకి కనబడవు, ఎన్ని గోవదలు జరుగుతున్నా వీళ్ళకి కనబడవు. అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా ముందుకు రారు. భయం, ఓటు బ్యాంక్ అనే భయం. ఆ వర్గం దూరం అయితే ఇక ఇంట్లో మూలకు కూర్చోవాల్సి వస్తుందనే భయం. ఆ భయంతో బతకడం కంటే, ఆ భయంతో పదవులు అనుభవించడం కంటే వాటిని వదిలేసి ఏడో సన్యాసం తీసుకోవడం చాలా బెటర్. ఈ మహమ్మద్ షఫీ ముంబైకి చెందినవాడు. ఈ షఫీకి ఒక కసాయి దుకాణం ఉంది. దాని పేరే గుడ్ లక్ గోట్ మీట్ షాప్. అయితే ఈ బక్రీద్ సందర్భంగా వధించే మేకలపై RAM అని వ్రాసి ఆ మేకలను వధించసాగారు. అయితే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఒక్కసారిగా హిందూ సంఘాలు విరుచుకుపడ్డాయి. దీనితో వెంటనే మేల్కొన్న మహారాష్ట్ర NDA ప్రభుత్వం మహమ్మద్ షఫీని అరెస్ట్ చేసి వాడి షాప్ అయిన గుడ్ లక్ గోట్ మీట్ షాప్ లైసెన్సులను క్యాన్సిల్ చేసింది. చూడండి, ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైరల్ అవ్వగానే ఏం చేయాలి? దీనికి సంబంధించి పోలీసులు, మిగిలిన వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి కదా. ఎందుకు అంటే రోడ్డు మీద నమాజ్ చేస్తున్నప్పుడు ఏదైనా అంతరాయం జరిగిన ఒక ఫోటో వచ్చింది అనుకో, ఎమ్మటే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. దానికోసం ఏ సంఘాలు బయటకు వచ్చి యుద్ధాలు చేయవసరం లేదు, లేకపోతే మాకు అన్యాయం జరిగింది అని ఏం చేయవసరం లేదు. కానీ హిందువుల విషయానికి వచ్చేసరికి హిందూ సంఘాలు బయటకు వచ్చి, అరే మా రాముడు చాలా పవిత్రమైన వాడు, ఈ బక్రీద్ మొహంలో ఈ బక్రీద్ టైంలో వీళ్ళు తినడానికి మా రాముడి పేరు పెట్టడం ఏంది, వీళ్ళు మనుషుల పశువుల, ఆ పశువుల కంటే హీనమైన వాళ్ళని వాళ్ళు సంఘాలు బయటకు వచ్చి మొత్తుకుంటే తప్ప ఈయన తీసుకెళ్ళి అరెస్ట్ చేయలేదట. ఇక అక్కడ ఉంది మహారాష్ట్రలో NDA ప్రభుత్వం. సో దీనికి సంబంధించి ఈయన మీట్ షాప్ ఏదైతే ఉందో దాని లైసెన్సులు క్యాన్సిల్ చేసేసిందట. లైసెన్సులు క్యాన్సిల్ చేస్తే, ఈ మీట్ షాప్ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తే ఏమైంది? ఇంకోటి పెట్టుకుంటాడు, దొంగతనంగా అమ్ముకుంటాడు. కానీ వీడిలో ఉన్న ఈ బుద్ధి పోవాలి కదా, ఈ బుద్ధి పోవాలి. ఇంకొకడు ఎవడైనా సరే హిందూ ధర్మానికి సంబంధించి ఏమైనా చెయ్యాలంటే భయపడేలాగా శిక్షలు ఉండాలి కదా. అవి ఎప్పుడు జరుగుతాయి? అసలు ఈ భారతదేశంలో జరుగుతాయా?
హిందువులను నడి రోడ్డు మీద ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, నరికేసినా వాళ్ళకు వెంటనే శిక్షలు పడవు, వాళ్ళ వెంటనే దొరకడు. రాముల వారికి సంబంధించి ఊరేగింపులు తీసుకుంటే రాళ్ళేసి కొట్టినా వాళ్ళకి సంబంధించి వెంటనే శిక్షలు పడవు. ఏమన్నంటే ఇలాంటివి మాట్లాడితే మతతత్వాన్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు అనడంతో పాటు సుడో సెక్యులర్లు ధర్మం వైపు మాట్లాడిన వాళ్ళను టార్గెట్ చేయడం మొదలు పెడతారు. ఏంటి ఈ దేశం? ఏ ప్రాతిపదికన ఈ దేశం ఏర్పడింది? సనాతన ధర్మం మీద ఏర్పడ్డ ఈ దేశంలో సనాతన ధర్మానికి సంబంధించి ఇంత దాడులు చేస్తుంటే ప్రతిసారి హిందూ సంఘాలు వచ్చి పోరాడాలా? ఏం చేద్దాం ఇలాంటి వాళ్ళని? అసలు ఇలాంటి వాళ్ళకి ఈ దేశంలో ఉండే హక్కు ఉందా? ఎందుకు ఉంటారు? ఈ ధర్మం నచ్చదు, ఇక్కడ దేవుడు నచ్చడు, భరతమాత నచ్చదు, ఉండడం ఎందుకు? ఎవరు ఉండమన్నారు? వీళ్ళు బతిలాడుతారా? ఎవరైనా బతిలాడతారు ఓటు బ్యాంకు కోసం. వీళ్ళని ప్రోత్సహించే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు. ఎందుకంటే వీళ్ళు పోతే వాళ్ళ పని కేల్కతం, దుకాన్ బంద్. జనాలు తరిమి కొడతారు కదా అలాంటి వాళ్ళని. అందుకనే ఆ తరిమి కొట్టినప్పుడు ఇలాంటి కసాయి వాళ్ళ అడ్డం వచ్చి ఓటు అనే ద్వారా కాపాడతారని 70% గంపకు తగయలే. ఏదేమైనా కానీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మన ఛానల్ నుంచి యావత్ భారతదేశం తరపు నుంచి కోరుకునేది ఏంటి, సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళందరి తరపు నుంచి కోరుకునేది ఏంటంటే ఇలాంటి కసాయోళ్లకు శిక్షలు ఎలా ఉండాలి అంటే, పరాయి ధర్మాన్ని విమర్శించాలి అంటే వాడికి చెమటలు పట్టాలి, ఆ విధంగా శిక్షలు ఉండాలి. అలాంటివి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంతమందికి షేర్ అవుతుంది, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి అంత బలం వస్తుంది. అండ్ మరొక చిన్న విన్నపం, ప్రతి వీడియోలో చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఇది మన ఛానల్. ఈ ఛానల్కి ఒక ప్రాపర్ ఆఫీస్ కావాలన్నా, ప్రాపర్ ఎక్విప్మెంట్, మా దగ్గర ఎక్విప్మెంట్ కూడా లేదు, కొన్ని రెంట్ బేస్ మీదే నడుపుతున్నాము. రెంట్ కింద కొంచెం భారంగా ఉండి కొన్నిటిని తగ్గించాము కూడా. కొంత రిక్రూట్మెంట్ కూడా కావాలి, రెంట్ అయినా సరే ఒక చిన్న ఆఫీస్ కావాలి. ఎందుకంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు, అక్క మా సమస్య ఉంది, మీ ఆఫీస్కి వస్తామని, కానీ ఎక్కడికి రమ్మని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. దానికోసం ఇవన్నీ జరగాలి అని అంటే మన ఛానల్ బ్రేక్ ఈవెన్ సాధించే వరకు మీ అందరి సపోర్ట్ కావాలి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వచ్చు 8328500576. దీని ద్వారా మన ఛానల్కి కొంత ఆర్థికంగా బలం చేకూరడంతో పాటు మీ వ్యాపారానికి సంబంధించి మార్కెటింగ్లో మన ఛానల్ తోడవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.